హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజున తీసిన వ్లాగ్. ఇది యాక్చువల్గా అంత వ్లాగ్లో షూట్ చేద్దామన్న వీడియో కాదు, బట్ దీపిక అన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్గా చేసుకుంటుంది కదా, బాగుందని చెప్పి వీడియో అయితే తీశాను. హౌ వీ సెలబ్రేట్ అండ్ వాట్ వీ డిడ్ అనేది చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. కుక్ చేసిన రెసిపీస్, సెలబ్రేషన్స్ అంతా కూడా కుదిరినంత వరకు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను. జస్ట్ మెమరీస్ అనేది సేవ్ చేయడం కోసం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట, దీవాళి రోజున మార్నింగ్. క్రాకర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎండలో పెట్టడం కోసం మోక్షి అన్నీ కూడా తీసుకుని అరేంజ్ చేసుకుంటుంది. ఇదంతా పోస్ట్ చేయడానికి తీసింది కాదు, జస్ట్ నార్మల్గా మేము తీసుకున్నవి. బట్ మొత్తం వ్లాగ్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ యాడ్ చేశాను అనమాట. ఈ క్లిప్స్ కూడా అన్నీ అయితే ఎండలో పెట్టుకుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. దీపాలు పెట్టడం కోసం ఆ ప్రమిదలు ఇవన్నీ కూడా మార్నింగ్ని క్లీన్ చేసుకుంది. ఈవినింగ్ వచ్చేసి ఇవి అరేంజ్ చేసుకుంటుంది. ఆయిల్ వేసి అండ్ ఒత్తులు ఇవన్నీ తనే చేసుకుంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి మీన్స్ ఆయిల్ పోయడం, ప్రమిదలు కడగడం అన్నీ కూడా తనే చేసుకుంటుంది. దీపాలు వెలిగించడం ఇదంతా కూడా పిల్లలకి ఇలాంటివి చేయడం అన్నీ కూడా సరదాగా ఉంటుంది కదా, సో అన్నీ అయితే తనే చేసుకుంటుంది. అన్నీ ఒకేసారి వెలిగించేసి వాటిని అలా ఎక్కువసేపు వదిలేయడం వల్ల అది ప్లేట్ కూడా కాలిపోతుంది అనమాట పట్టుకోవడానికి. సో ఇంకొక దానిలో కొన్ని కొన్నిగా పెట్టుకుని పెట్టాల్సిన ప్లేసెస్లో అయితే పెడుతుంది ఇక్కడ. ఫైనల్గా ప్రమిదలు కూడా కాలిపోతున్నాయి అనమాట, అంత హాట్ అయితే వచ్చేసింది ఎక్కువసేపు అలా ఉంచేయడం వల్ల. సో ఇక తనైతే వదిలేసింది, ఇక నేనే పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మిగిలినవన్నీ కూడా నేను పెట్టాను అన్నమాట. దీపాలు ఇవన్నీ పెట్టేసిన తర్వాత కొన్ని క్రేకర్స్ అయితే కాల్చుకుని తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. దీపావళికి ఈసారి అక్కడికైతే రమ్మన్నారు అందరినీ, అమ్మ వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా. సో అక్కడికైతే వెళ్ళాము. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉండింది అనేది చూపిస్తాను. అక్కడ దీపిక పూజ చేసుకోవడం, వంటలు అండ్ దీపాలు వెలిగించుకోవడం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అదంతా వీడియో తీసాను అనమాట. ఎలాగో అది ఉంది కదా అని చెప్పి మా ఇంటి దగ్గరనే ఈ చిన్న చిన్న క్లిప్స్ కూడా అయితే యాడ్ చేసేసాను. మొత్తం ఒక దీవాళి వ్లాగ్ అయితే అయిపోతుంది కదా అని ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి దీపిక అయితే పూజ చేసుకుంటుంది అండ్ దీపాలు వెలిగించుకోవడం కోసం ప్రమిదలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంది అనమాట. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళ పాలు పొంగించడం వీడియో ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో కూడా ట్రెడిషనల్గానే ఉంటుంది, ఈ ఇంట్లోనే జరిగిందనమాట. అది చూడాలి అనుకుంటే నేను ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా ట్రెడిషనల్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. ఆ వీడియోలో ఎంటీ హోమ్ టూర్ అలా చిన్నగా వీడియో అయితే తీసాను. ఇప్పుడు కొంచెం ఫర్నిష్డ్ అనమాట. ఇక్కడ దర్శి వచ్చేసి డోర్స్ వేస్తూ తీస్తూ ఆటలాడుతూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా బన్ను లేడు ఈ టైంకి, తర్వాత వచ్చాడు. ఇది వచ్చేసి వేరే వాళ్ళ ఫ్లాట్ ముందు అనమాట. ముగ్గు అది బాగుంది కదా అని చిన్న వీడియో క్లిప్ తీసాను జస్ట్ అలా వెళ్తూ. వాళ్ళ అమ్మ దీపాలు వెలిగిస్తుంది కదా, సో దర్శకుడు బయట ఇటు తిరుగుతున్నాడు అనమాట. వాడితో నేను కూడా అలా ఉన్నాను. ఇవి వచ్చేసి వాటర్ డియర్స్. నేను ఇప్పటివరకు ఇవి జస్ట్ యూట్యూబ్లో వీడియోస్లో అలా చూడటమే తప్ప లైవ్లో చూడలేదనమాట. ఈ ఇయరే చూశాను, అది దీపిక కొన్నదనమాట. ప్రమిదల్లో ఆయిల్ పోసి వెలిగించే దీపాలతో పాటు ఇవన్నీ కూడా కొన్నది.
ఫైనల్లీ ఫుడ్ రెసిపీస్ కూడా అయితే తీసాను. బ్లాగ్ అనేసరికి నేను కంపల్సరీ ఫుడ్ రెసిపీస్ అయితే తీస్తాను కదా, సో ఇక్కడ కూడా అయితే తీసాను. పొటాటో కర్రీ అండ్ దొండకాయ సంథింగ్ కర్రీ చేశారు. అండ్ పులిహోర, గార్లు ఇవన్నీ కూడా దీపావళికి ప్రిపేర్ చేస్తారు కదా, అవన్నీ అయితే ప్రిపేర్ చేశారు. ఇంటి దగ్గర పూజ అండ్ దీపాలు వెలిగించడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రాకర్స్ కాల్చుకోవడం కోసం బయటకు అయితే వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళ కమ్యూనిటీలో మొత్తం అందరూ ఒకే చోట కాలుస్తారనమాట. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కాకుండా, ఫ్లాట్స్లో కాకుండా బయటకు వచ్చి అందరూ కూడా ఒకే ప్లేస్లో క్రాకర్స్ అనేవి కాల్చుకుంటున్నారు. అలా పిల్లలు క్రాకర్స్ అవన్నీ కూడా కాల్చుకున్న తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు. మా మదర్ పెడుతుంటే నేను దీపిక అయితే అందరికీ అయితే ఇచ్చేస్తున్నాం. ఈ దీపావళి 2025 అనేది ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఈ చిన్న ఫ్యామిలీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.